students, good morning all of you. So last class lo fourth semester paper yokka syllabus gurinchi అందులో ఉండేటువంటి టాపిక్స్ గురించి అండ్ యూనిట్ 1 లో ఉండేటువంటి ఫస్ట్ టాపిక్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ యూనిట్ 1 లో ఉండేటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే రెస్పిరేషన్. రెస్పిరేషన్ డెఫినిషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ డెఫినిషన్. డెఫినిషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్రాసెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్వాల్వింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ with the intake of oxygen and the relief of carbon dioxide. So మనం హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ని కంటిన్యూ చేయాలి అంటే డెఫినెట్గా ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కూడా బాగా వర్క్ చేయాలి. సో అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ కూడా బాగా డెవలప్ అయ్యి వర్క్ చేస్తేనే మనం మన యొక్క లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో డైజెస్టివ్ సిస్టమ్తో పాటు రెస్పిరేటరీ సిస్టమ్ కూడా చాలా వర్క్ చేస్తూ ఉంటుంది. సో రెస్పిరేషన్ అంటే అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఆక్సిజన్ని మనం యూటిలైజ్ చేసుకుని మన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్కి ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేయడాన్ని ఏమంటాము అంటే రెస్పిరేషన్ అంటాం. సో అది డెఫినేషన్. అన్ని యానిమల్స్లో కూడా రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఒకలాగే ఉంటాయంటే ఉండవు. డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో రెస్పిరేటరీ ఆర్గాన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు రెస్పిరేటరీ ఆర్గాన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు సో 10 ఫైలమ్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు 10 ఫైలమ్స్. సో మనకు తెలుసు కదా కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్. నాన్ కార్డేట్స్ అంటే 10 ఫైలమ్స్ ఉంటాయి. 10 ఫైలమ్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ వన్ ప్రోటోజోవా, సెకండ్ వన్ పోరిఫెరా అండ్ థర్డ్ వన్ Coelenterata, fourth one Platyhelminthes, fifth one Nematyhelminthes, sixth one Annelida, seventh one Arthropoda, eighth one Mollusca, ninth one Echinodermata, and the last one Hemichordata. So ఇక్కడ ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్గా అమీబాని దగ్గర తీసుకున్నట్లయితే అమీబాలో రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఎవరు అంటే సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో పోరిఫెరా అంటే స్పాంజెస్ని ఆ ఫైలంలో చేర్చడం జరిగింది. సో పోరిఫెరాకి ఎగ్జాంపుల్ సైకాన్. మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం కదా సైకాన్, కెనాల్ సిస్టమ్స్. సైకాన్లో అబ్జర్వ్ చేసినప్పుడు డిఫ్యూజన్ వ్యాపన పద్ధతిలో రెస్పిరేషన్ జరుగుతుంది. సీలెంటిరేటాకి ఎగ్జాంపుల్గా హైడ్రా, ఇందులో కూడా
డిఫ్యూజన్ మెథడ్లో రెస్పిరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్లాటిహెల్మింథిస్. ప్లాటిహెల్మింథిస్కి టీనియా సోలియం. టీనియా సోలియం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది బాడీ సర్ఫేస్ ద్వారా, శరీర ఉపరితలం ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ హెమాటిహెల్మింథస్. ఆస్కారిస్ గనుక మనం చూసినట్లయితే సో బాడీ వాల్ ద్వారా, బాడీ వాల్ అంటే స్కిన్ దగ్గర ఉండేటువంటి చర్మం దగ్గర ఉండేటువంటి వాల్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. అనిమియా కనుక చూసుకున్నట్లయితే ఎర్త్వామ్. సో త్రూ ద మాయిస్ట్ స్కిన్ అంటే దాని యొక్క స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనేది లార్జెస్ట్ ఫైలం. ఇందులో బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఫ్రాన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రాన్, స్కార్పియాన్, కాక్రోచ్, ఇందులో గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. మొలస్కా, యూరియో, స్నైల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో టినీడియా ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎకెనోడర్మేటా, స్టార్ ఫిష్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డర్మల్ బ్రాంకియే ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. హెమికార్డియాక్ ఎగ్జాంపుల్గా బెలనోగ్లాసస్ చూసుకుంటే దీంట్లో ఏమవుతుంది అంటే ఫారింజియల్ వాల్ అంటే ఫారింక్స్ దగ్గర ఉండేటువంటి గిల్స్ ఎలా ఉంటాయి. సో ఫారింజియల్ వాల్ ద్వారా దీంట్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సో ఇవన్నీ కూడా నాన్ కార్డేట్స్. కార్డేట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కార్డేట్స్లో ఏం చెప్పుకుంటాం? ఫిషెస్, amphibians, reptiles, aves and mammals. సో ఫిషెస్ లో ఎలా జరుగుతుంది? గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. యాంఫిబియన్స్ లో 3 టైప్స్ లో రెస్పిరేషన్ జరుగుతుంది. రెస్పిరేటరీ ఆర్గన్స్ 3 టైప్స్ లో జరుగుతుంది. అంటే బక్కల్ క్యావిటీ ద్వారా జరుగుతుంది, స్కిన్ ద్వారా జరుగుతుంది, అదేవిధంగా లంగ్స్ ద్వారా కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. రెప్టైల్స్ చూసినట్లయితే రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్ ఈ మూడాట్లో కూడా రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అంటే లంగ్స్ ద్వారా జరుగుతుంది. సో లంగ్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు డెఫినేషన్ చెప్పాను. సో వాట్ ఈస్ రెస్పిరేషన్ చెప్పాను. నెక్స్ట్ వన్, డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అండ్ ఆఫ్టర్ దట్ కైండ్స్ ఆఫ్ రెస్పిరేషన్. సో 2 టైప్స్ ఉంటాయి. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. థర్డ్ వన్, సో డెఫినేషన్ చెప్పుకున్నాం, తర్వాత రెస్పిరేటరీ ఆర్గన్స్ గురించి చెప్పుకున్నాం, తర్వాత కైండ్స్ ఆఫ్ రెస్పిరేషన్. సో కైండ్స్ ఆఫ్ రెస్పిరేషన్లో 2 టైప్స్ ఉంటుంది. సో 2 టైప్స్ ఉంటుంది, ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ anaerobic respiration. సో ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకుంటాయి. ఆక్సిజన్ యూటిలైజింగ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ వితౌట్ ఆక్సిజన్ అవసరం లేదు. ఆక్సిజన్ అవసరం లేకుండానే అవి కంటిన్యూ చేసుకుంటాయి వితౌట్ ఆక్సిజన్. సో వీటికి ఎగ్జాంపుల్గా హయ్యర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో ఈ రెస్పిరేషన్ మనం హయ్యర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో ఏరోబిక్ రెస్పిరేషన్ గురించి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ
lower group of animals like yeast, బ్యాక్టీరియా వీటిలో anaerobic respiration చూడొచ్చు. సో కైండ్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఉంది. సో నెక్స్ట్ వన్ సో ఇప్పుడు మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చెప్పుకుంటాం. సో రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చెప్పుకుంటాం. సో హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ కంటైన్స్ వాట్ పార్ట్స్ అంటే రెస్పిరేటరీ సిస్టంలో ఉండేటువంటి పార్ట్స్ వాటి యొక్క ఫంక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పార్ట్స్ ఏంటో చూద్దాం. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. నౌ లెట్ us know the parts of human respiratory system. So first one, a pair of external nostril. Next one, nasal chamber. Nasal chamber. Nasal chamber. Nasopharynx. Larynx. Trachea. Bronchi. Bronchioles. Lungs. So what is the first one? A pair of external nostril. So external nostril గురించి చెప్పుకుందాం. So a pair of external nostrils are present just above the upper lip. అంటే అప్పర్ లిప్ కి పైన ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఆర్ ఓపెన్స్ ఇంటూ ద నాసల్ ఛాంబర్. సో ఎలా ఓపెన్ అవుతున్నాయో చూద్దాం. చూసినట్లయితే సో ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఆర్ ప్రెసెంట్ జస్ట్ అబౌవ్ ద అప్పర్ లిప్. external nostrils are opens into the nasal chamber. సో ఈ రీజియన్ ఏమంటాము అంటే nasal chamber అంటాం. nasal chamber. సో next one, what is the next one? nasal chamber. nasal chamber ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే the second part అంటే ఫ్రంట్ పార్ట్ ఎవరున్నారు? ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఉన్నాయి. సో ఈ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ ఎవరున్నారు? ద సెకండ్ పార్ట్ nasal chamber. nasal chamber లో మళ్ళా 3 రీజియన్స్ ఉంటాయి. సో మనం అబ్జర్వ్ చేసినప్పుడు 1 2 3 1 2 3 3 రీజియన్స్ ఉంటాయి. సో ఆ 3 రీజియన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. 3 రీజియన్స్. సో ఫస్ట్ రీజియన్ అక్కడ 1 2 3 ఏం చేశాం కదా. ఫస్ట్ రీజియన్ వెస్టిబ్యులార్ పార్ట్. సెకండ్ వన్ రెస్పిరేటరీ పార్ట్.
and third one olfactory part. Olfactory part. So first one vestibular part. So vestibular part ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే so the front part of the nasal chamber is vestibular part. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వెస్టిబ్యులర్ పార్ట్ దగ్గర అంటే నోస్ లోపల ఇక్కడ ఏముంటుంది అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. హెయిర్ లైక్ స్ట్రక్చర్ అండ్ సిబాషియస్ గ్లాండ్స్ ఉంటాయి. సిబాషియస్ గ్లాండ్స్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెస్టిబ్యులర్ పార్ట్? హెయిర్ లైక్ స్ట్రక్చర్. మన నోస్ లోపల స్మాల్ స్మాల్ ఈ సిలియర్ స్ట్రక్చర్లో ఉండేటువంటి హెయిర్ ఉంటుంది కదా. సో దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. అంటే డస్ట్ అనేది లోపలికి వెళ్తే కనుక అది ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సెబాషియస్ గ్లాండ్స్. సెబాషియస్ గ్లాండ్స్ నుంచి మ్యూకస్ అనేది లోపల రిలీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్? సెకండ్ పార్ట్ రెస్పిరేటరీ పార్ట్. రెస్పిరేటరీ పార్ట్. సో ఇక్కడ రెస్పిరేటరీ పార్ట్ నెక్స్ట్ వన్ రెస్పిరేటరీ పార్ట్ దగ్గర త్రీ ట్విస్టెడ్ బోన్స్ లేదా ట్విస్టెడ్ టర్బినల్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటాము అంటే కాంకే అంటారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రెస్పిరేటరీ పార్ట్? ఇది ఏం చేస్తుంది అంటే రెస్పిరేటరీ పార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే టెంపరేచర్ ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? సమ్మర్లో ఒకలా ఉంటుంది, వింటర్లో ఒకలా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఎయిర్ we are inhaling, the air temperature should be equal to our body temperature. సో మనం ఏ ఎయిర్ని తీసుకున్నప్పటికీ ఆ ఎయిర్ వెస్టిబ్యులర్ పార్ట్ రెస్పిరేటరీ పార్ట్ దగ్గరికి వెళ్ళేసరికి అది సమ్మర్లో అయితే కూల్గాను, సమ్మర్లో అయితే హాట్గాను, వింటర్లో అయితే కూల్గాను అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ ఆల్ఫాక్టరీ పార్ట్. సో ఆల్ఫాక్టరీ పార్ట్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డిటెక్షన్ ఆఫ్ ద స్మెల్. సో ఇక్కడ నేసల్ ఛాంబర్లో వెస్టిబ్యులర్ పార్ట్, రెస్పిరేటరీ పార్ట్, ఆల్ఫాక్టరీ పార్ట్ ఈ మూడు పార్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడే మనకి స్మెల్ అనేది ఎందుకు వస్తుంది అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఈ పార్ట్ దగ్గర నుంచి నర్వ్స్ అనేవి బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తేనే సో ఇవే సెన్స్ ఆర్గన్స్ తెలుసు కదా మనకి. సో 5 సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి. ఏంటవి? ఐస్, నోస్, ఇయర్స్, టంగ్, స్కిన్. సో ఈ సెన్స్ ఆర్గన్స్కి సెన్స్ ఎవరిస్తారు అంటే జ్ఞానం ఎవరిస్తారు అంటే బ్రెయిన్. సో ఇది నర్వ్ ఈస్ గోయింగ్ టు గెట్ అటాచ్ టు బ్రెయిన్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ ప్లేస్లో స్మెల్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్ఫాక్టరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అయిపోయాయి, నాసల్ ఛాంబర్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ నాసోఫారింక్స్. సో నేను ఇది రఫ్ చేస్తున్నాను. నాసోఫారింక్స్. సో ఈ పార్ట్. సో నాసోఫారింక్స్ nasal chamber opens into the nasopharynx. ఈ రీజియన్ ని ఏమంటాము అంటే నాసోఫారింక్స్ అంటాం. నాసోఫారింక్స్. సో పేరులోనే ఉంది కదా నాసోఫారింక్స్. సో నోస్ దగ్గర ఏం వెళ్తుంది? ఎయిర్. ఫారింక్స్ దగ్గర ఏం వెళ్తుంది? ఫుడ్. సో ద కామన్ చాంబర్ ఫర్ ద పాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్. సో రెండు కూడా వెళ్ళేటువంటి ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఫుడ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఎయిర్ వెళ్తుంది. సో ద కామన్ చాంబర్, ఈ చాంబర్లో వస్తుంది. అందుకే సమ్ టైమ్స్ మనకు కోల్డ్ చేసినప్పుడు మనం గాలి నోస్తో కాకుండా నోస్తో కూడా పీల్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లారింక్స్.
భాగాన్ని ఏమంటాము అంటే లారింక్స్ అంటాం. సో లారింక్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో లారింక్స్ అనేది ఇట్ ఈస్ ఏ కార్టిలేజినస్ బాక్స్ లా ఉంటుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు సౌండ్ ప్రొడక్షన్, అంటే సౌండ్ ఇప్పుడు స్వరపేటిక అంటాం కదా, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, స్వరపేటిక నుంచి వాయిస్ బాక్స్ అంటాం కదా, సో అక్కడ ఉంటుంది లారింక్స్ దగ్గర ఉంటుంది. సో సౌండ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడే ఏంటి అంటే గ్లోటిస్ ఎపిగ్లోటిస్ అనేటువంటి రెండు రంధ్రాలు ఉంటాయి, గ్లోటిస్ అండ్ ఎపిగ్లోటిస్. సో సో ఇక్కడ ఏమవుతుంది, నాసోఫారింక్స్ అని చెప్పుకున్నాం కదా, తర్వాత లారింక్స్ అని చెప్పుకున్నాం కదా, సౌండ్ ప్రొడక్షన్ జరుగుతుందని కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎపిగ్లోటిస్ ఫుడ్ అనేది మరలా ఇక్కడ నుంచి వేరే లంగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ నుంచి నోట్ దగ్గర నుంచి వేరే కనెక్ట్ అయ్యి స్టమక్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫుడ్ అనేది విండ్ పైప్లోకి వెళ్లకుండా ఉండడానికి ఈ లారింక్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ లారింక్స్ దగ్గర మిడిల్ రీజియన్లో కొంచెం స్వెల్లింగ్ పట్టినట్టు ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. సో దాన్ని ఏమంటాము అంటే యాడమ్స్ యాపిల్ అంటాం. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్, ట్రాకియే. సో ట్రాకియే మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో చూడండి ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్ వరకు కనిపిస్తుంది కదా, సో ఈ రీజియన్ ఏమంటాము అంటే ట్రాకియే. సో ట్రాకియే కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాకియే లోపల వాట్ ఈస్ ద ఇన్సైడ్, అంటే ఇన్సైడ్ లోపల ఎవరు ఉంటారో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఇన్సైడ్ ద ట్రాకియే మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇలా ఉంది కదా ట్రాకియే. ఈ ట్రాకియే లోపల ఇన్సైడ్ లోపల అబ్జర్వ్ చేసినట్లయితే షీ షేప్లో ఉండేటువంటి సూడోసిలియేటెడ్ ఎపిథీలియం ఈస్ ప్రెసెంట్. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, షీ షేప్డ్ సూడోసిలియేటెడ్ ఎపిథీలియం అనేది ఉంటుంది. సో దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఒకవేళ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత డస్ట్ పార్టికల్స్ ఎక్కడ క్లియర్ అయిపోతున్నాయి అంటే హెయిర్ స్ట్రక్చర్ దగ్గర ప్రివెంట్ చేస్తుంది. ఇంకా ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక అది సూడోసిలియేటెడ్ ఎపిథీలియం, అంటే ట్రాకియే ఇన్సైడ్ ఎవరు ఉంటారు అంటే షీ షేప్లో ఉండేటువంటి షీ షేప్డ్ సూడో సిలియేటెడ్ ఎపిథీలియం ఉంటుంది. సో ఇంకా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అది ఫిల్టర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ సో ట్రాకియే చూస్తున్నాం కదా. సో ట్రాకియే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. సో వాట్ ఆర్ దే, సో 2 parts అని కనిపిస్తున్నాయి కదా. సో ఆ 2 parts ఎవరు అంటే బ్రాంకీ. సో బ్రాంకీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్రాంకీ ఇదిగోండి ఇది, ఈ బ్రాంకీ మరలా ఓపెన్స్ ఇంటూ ద బ్రాంకియోల్స్, లోపలికి ఓపెన్ అయి ఉంటుంది. సో వీటిని ఏమంటాము అంటే ఇది బ్రాంకీ అంటాము, వీటిని బ్రాంకియోల్స్ అంటాము. సో ఈ చివర ఇలాగా సంచుల వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా. సో వీటిని ఏమంటాము అంటే ఆల్వియోలై అంటాం, బ్రాంకియోల్స్. సో బ్రాంకియోల్స్ని బ్రాంకీ అయిపోయింది, బ్రాంకీ మళ్ళీ లోపలికి డివైడ్ అయ్యి అవి బ్రాంచెస్ లాగా డివైడ్ అయ్యి బ్రాంకియోల్స్ కింద మార్పు చెందాయి. సో ఈ బ్రాంకియోల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ బ్రాంకియోల్స్ మళ్ళీ ఇది బ్రాంచెస్ కింద డివైడ్ అయి ఉంటాయి. సో చూడడానికి ట్రీ రివర్స్ ఇన్వర్టెడ్ ట్రీ, తిరిగేసినటువంటి చెట్టు ఎలా కనిపిస్తుంది అలా కనిపిస్తూ ఉంటుంది దాన్ని చూడడానికి. సో బ్రాంకియోల్స్ ప్రైమరీ బ్రాంకియోల్స్, సెకండరీ బ్రాంకియోల్స్ అండ్ టెర్షియరీ బ్రాంకియోల్స్, లాస్ట్ ది టర్మినల్ బ్రాంకియోల్స్ అండ్ టర్మినల్ బ్రాంకియోల్, ఫైనల్ రెస్పిరేటరీ బ్రాంకియోల్. సో ఇక్కడ ఫైనల్ ఏమవుతుంది, ఈ బ్రాంకియోల్స్ ఫైనల్ చివర ఆల్వియోలై లోపలికి ఓపెన్ అయి ఉంటుంది. సో ఇప్పటి వరకు సో పార్ట్స్ గురించి చెప్పుకున్నాం. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే సో ఇప్పటివరకు చెప్పుకున్న పార్ట్స్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఏ పేర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్, నాసల్ ఛాంబర్, నాసోఫార్నిక్స్, లార్నిక్స్, ట్రాకియే, బ్రాంకీ, బ్రాంకియోల్స్ అండ్ లాస్ట్ పార్ట్ లంగ్స్. సో లంగ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లు అయితే లంగ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇందాక స్ట్రక్చర్ వేసుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ లంగ్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి అంటే కనుక థొరాసిక్ క్యావిటీలో లొకేట్ అయి ఉంటాయి. ఓకేనా, అంటే ఉరంకుహరం అంటాం కదా, ఆ ప్లేస్లో లంగ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈ లంగ్స్ చుట్టూతా 2 లేయర్స్ అనేవి కనిపిస్తాయి, ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్. సో ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్. ఇన్నర్ లేయర్ని ఏమంటాము, ప్లూరా మెంబ్రేన్. సో ఇన్నర్ లేయర్ని ప్లూరా మెంబ్రేన్. outer layer ni thoracic lining. ఎందుకంటే థొరాసిక్ క్యావిటీ దగ్గర పక్కన మనకి రిబ్స్ అనేవి ఉంటాయి కాబట్టి రిబ్స్కి అటాచ్ అయ్యి థొరాసిక్ లైనింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు